పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలోని యాకూబ్ షావలి దర్గాలో జరిగే అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు అంబేద్కర్ ఫెలోషిప్ రాష్ట్ర అవార్డు గ్రహీత జంగిలి బాబు కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ యాత్రా స్థలమైన అన్నారం షరీఫ్ గ్రామంలోని యాకూబ్ షావలి దర్గాలో భారీ మొత్తంలో టెండర్లు వేసి గ్రామంలో ఉన్న అన్ని పార్టీల వారు వాటాలుగా వేసుకొని సదూర ప్రాంతాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతిగా వచ్చే భక్తులను అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన లాభాలను పంచుకుంటూ భక్తులను సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. పూలు మొక్కుతే మాకు మా యొక్క కష్ట సుఖాలు నెరవేరుతాయి, మా కోరికలు నెరవేరుతాయి మాకు అనేటువంటి నమ్మకం మీద అక్కడికి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఈ కాంట్రాక్టరు అందరూ కుమ్ముక్కై ఆ వచ్చినటువంటి భక్తుని వద్ద ఒక కోడిని కొంటే 200 రూపాయల కోడి కందూరు చేస్తే 2000 రూపాయల వరకు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు అందులో ఉన్నటువంటి అందరూ కలిసి 2000 రూపాయలు ఈ వచ్చినటువంటి భక్తుని వద్ద స్వహా చేస్తున్నారు. అట్లా చేస్తున్నారు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే కాంట్రాక్టర్ కనుక విలేజ్ వాళ్ళను కలుపుకోకపోతే అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఏం వసూలు చేయకుండా ఆ కాంట్రాక్టర్ని ఇబ్బంది పెడతారు. అదే ఈ విలేజర్స్ను కలుపుకునేది ఉంటే అందరికీ అందులో వచ్చేటువంటి లాభం అందరూ పంచుకుంటూ వచ్చినటువంటి భక్తులను సర్వనాశనం చేస్తాడు. పేరుకు మాత్రమే అదొక ముస్లింల దేవస్థానం, పవిత్ర దేవస్థానం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అవినీతి, అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, ప్రభుత్వ భూములను కూడా మొత్తం కబ్జాలు చేస్తాండ్రు. కబ్జాలు చేసినప్పటికీ కూడా సంబంధించినటువంటి రెవెన్యూ వ్యవస్థ కూడా నిర్విరామంగా చేస్తారు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ ఒక దేవస్థానంలో ఉన్న భూములను కాపాడవలసిన ప్రభుత్వ అసైన్మెంటు, పొరంబొక్కు, సీలింగ్ ల్యాండ్లను కాపాడవలసిన రెవెన్యూ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం వల్ల కబ్జాలు అవుతున్నాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కబ్జాలు వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా కబ్జాలు చేసుకుంటూ ప్రభుత్వ భూములను మొత్తం కబ్జాలు చేస్తున్నారు. ఆ ఊరు మొత్తంలో ఎస్సీలు ఉంటే మాదిగ కులస్తులు ఉన్నారు, మాల కులస్తులు ఉన్నారు, అక్కడ ఎస్టీలు అమ్మడులు ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని ఒక గుంట కూడా ఆక్రమించుకున్నటువంటి దాఖలాల పోలే. అగ్ర కులస్తులు దౌర్జన్యంగా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితోని ఈ ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తారు. కాబట్టి సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి. ఆ భూములు అన్యాక్రాంతంగా కూడా కాపాడాలి. ఆ దేవస్థానంలో కూడా అవినీతి జరగకుండా, అక్రమాలు జరగకుండా ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేయుచున్నాము.